మరొకసారి దేవుని తరఫున కృతజ్ఞతలు శుభాశీస్సులు తెలియపరుచుకుంటా ఉన్నాను. ప్రజడు హల్లెలూయా. ఉన్నది తక్కువమైంది అయినప్పటికీ ఒక్కరు వచ్చినా దేవుడు అదేవిధంగా మాట్లాడతాడు. 100 మంది ఉన్నప్పుడు దేవుడు అదే రీతిగా మాట్లాడతాడు. ఆత్మలో ఉన్నటువంటి సంఘముగా అలాగే బలమైనటువంటి దేవుని యొక్క కుమారుడు కుమార్తెలుగా నేను గ్రహించడం జరుగుతూ ఉంది. దేవుడి పట్ల మీకున్నటువంటి యొక్క ఆసక్తిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. హల్లెలూయా. అయితే ఈరోజు మనం వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం నుంచి 68వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనలు 68వ కీర్తనలు 68వ కీర్తన నుంచి 19వ వచనం 20వ వచనం. ప్రజలు హల్లెలూయా. మాట సరిపోతున్నాం. ప్రభువు స్తుతినందును గాక అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయ్యింది అన్నాడు. తర్వాత 20వ వచనం, ప్రజలు హల్లెలూయా. ఈ వచ్చిన భాగంలో నుంచి ఈరోజు మనం ధ్యానించాలని నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వచ్చిన భాగం ఏమైతుందో 19వ వచనం, ప్రభువు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారమును భరించుచూ ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా. హల్లెలూయా. మనుషులుగా ఉన్నటువంటి మన అందరం కూడా అన్ని రకాల ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి భారం. ప్రజలు హల్లెలూయా. ఎవరు కూడా ప్రశాంతతతో ఉన్నారనేటువంటి విషయంలో ఒకసారి మనం ఆ కోణాలు ఆలోచించినట్లయితే చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఏ స్థాయిలో ఉన్నటువంటి వారికి ఆ స్థాయిలో వారికి తగినటువంటి భారాలు ఉంటూనే ఉన్నాయి. మనుషులుగా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అరే కొంచెం ఈ మనీ ఉన్నట్లయితే మనం ఈ గట్టు ఎక్కేస్తాం కదా, లేకుంటే ఈ మనీ ఉన్నట్లయితే కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్ ఆలోచించుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఒక 10,000 రూపాయలు ఉన్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళి తన కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటుంటారు. అదే 10,000 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నెసెసరీ ఖర్చులు, మన యొక్క ఆనందాలకు లేకుంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వడానికి ఒక ఖర్చు పెట్టుకుంటూ సంతోషంగా ఉండేటువంటి వ్యక్తులు కనబడుతుంటారు. ఒక ప్రాణం విలువ 10,000 రూపాయలనే తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమవుతుందంటే ఆర్థికమైనటువంటి ఇబ్బంది. మీరు గమనించారు, ఒక ఎగ్జామ్స్కి ఫీజు కట్టినట్లయితే ఉత్తీర్ణత అయిపోయి తన భవిష్యత్తు మారగలుగుతుంది అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటుంటారు. కానీ ఆ ఎగ్జామ్ కావాల్సినటువంటి ఆ మనీ ఉండదు. ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరేమో వారి యొక్క విలాసాలు వేరు విధంగా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి భారం వేరు, వీళ్ళకున్నటువంటి భారం వేరు. వీళ్ళకున్నటువంటి భారం ఏంటి? ఆర్థికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంటుంది. కొంతమంది ఎట్లా ఉంటుందంటే కుటుంబ సభ్యుల మీద లైఫ్ లాంగ్ పిల్లల కోసమే కష్టపడినటువంటి తల్లిదండ్రులు అన్నీ మానుకొని అన్నీ తినడానికి నోరు కట్టుకొని పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కుటుంబ భారాన్ని మోస్తూ తనకున్నటువంటి మధ్యతరగతి పరిస్థితి నుంచి ఆ రకంగా కొంతమంది తన యొక్క భారాన్ని మనం చూస్తూ ఉంటాం. నా కుటుంబ సభ్యులు నా విషయంలో కూడా నా జీవితంలో 10th చదివేంత వరకు కూడా నా పరిస్థితి ఏంటనేది నాకు ఏనాడు తెలియనివ్వలేదు మా నాన్న. బట్ కష్టమైతే ప్రతిరోజు ఉండేది. నేను చెప్పాను కదా, నా సాక్ష్యాలు కూడా మీతో చాలాసార్లు నేను పంచుకున్నాను. కష్టం అనేటువంటిది ప్రతిరోజు పెట్టేవాడు. నేను అనుకునేవాడు మా నాన్నకి ఇష్టం లేదేమో నేనని. కానీ కాదు, పని నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో స్కూల్లో మంచిగా చదివినప్పటికీ బిఫోర్ నేను స్కూల్కి వెళ్ళేటప్పటికి అన్ని పనులు ఆయన చెప్పినటువంటి పనులన్నీ పూర్తిగా అయ్యి ఉండాలి. ఈరోజు నా బాధ్యత కూడా నేను అన్నాను. మా నాన్న అయితే 5 గంటలు లేదా 5:30కు వచ్చి నిద్ర లేపుతారు. ఫస్ట్ నిద్ర లేచినప్పుడైతే ఓకే, నిద్ర లేవలేదు అనుకోండి ఏం లేదు, అప్పుడు మాకు టేప్ రికార్డులు ఉండే కదా, చక్కగా పోయి ఆన్ చేసేవాడు అంతే. ఆ సౌండ్కనే లేచి కూర్చున్నాం. ఆ సౌండ్కైనా సరే లేచి కూర్చునేటోని ఏం మాట్లాడు ఆయన పోయి అది ఆన్ చేసేస్తాడంటే ఇంకొక రెండో మాట చెప్పడం. ఇంకా ఎంత సౌండ్ పెడతాడంటే టక్కన ఇంక లేచి ఇంకొద్దురా నాయన నిద్రని బయటికి మనకి విసుకొచ్చేటట్టు.
నేను అన్నాను అనమాట, మీరు లేట్గా లేస్తున్నారంటే, లేదండి చలి కదా పిల్లలంటే, చెప్తాను మీ సంగతి అన్నాను, సరదాగా అన్నాను. కానీ అయితే ఆ రకంగా పిల్లల భవిష్యత్తు కోసం, లేకుంటే వారి జీవితాలు బాగు కోసం ఒక భారమైనటువంటి జీవితాన్ని సాగించే వాళ్ళు కూడా లేకుండా లేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా మనం ఆ విధమైనటువంటి భారాలు చూస్తున్నటువంటి వ్యక్తులమే. పోనీ ఆర్థికంగా అన్ని స్థిరపడ్డాడు, అన్ని మంచి పరిస్థితులకు వెళ్ళాడు, మరి వాడి సంగతి ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన భారం ఉంటుంది, భవిష్యత్తుకి సంబంధించినటువంటి భారాలు. రేపు ఫ్యూచర్ ఏం జరగబోతుందో, నేను ఇన్ని సంపాదించగలిగినాను, ఇన్ని చేసుకోగలిగినాను, కానీ ఆరోగ్యం కూడా లేదు. చాలామంది పరిస్థితి అట్లా ఉంటుంది. అనారోగ్యంతో వారు పోరాడుతూనే ఉంటారు. లేక కాదు, తినడానికి ఉండి అన్నీ ఉండి కూడా అన్నిటికీ కూడా నోరు కట్టుకునేటువంటి పరిస్థితి. అదొక రకమైనటువంటి భారభరితమైనటువంటి జీవితాలు. మనందరి జీవితాల్లో కూడా ఎవరు పర్సనల్గా వచ్చి కొన్ని షేర్ చేసుకోవచ్చు, చెప్పుకుంటే జనాలకి కొంచెం లోకుగా మనల్ని చూస్తారు, తగ్గించి చూస్తారు అనేటువంటి ఫీలింగ్స్తో కొంతమంది షేర్ చేసుకోకుండా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా భారాలే ఉంటాయి. రిజల్ట్ హల్లెలూయా. ఇలాంటి భారమైనటువంటి పరిస్థితుల్లో మనకి తోడుగా కొంతమంది స్నేహితులు ఉంటారు, లేకుంటే కుటుంబ సభ్యులు ఉంటారు. వారు రోల్ ప్రకారం వారు ఎంతవరకు ఉండాలో అంతవరకు వారు ఖచ్చితంగా నిలబడగలుగుతూనే ఉంటారు. మంచి స్నేహాలు మనకున్నట్లయితే, లేకుంటే మంచి కుటుంబ సభ్యులు మనకున్నట్లయితే. కొంతమందిని చూస్తుంటాం, పేరెంట్స్ని కూడా, వీళ్ళని ఎక్కడ మనం సాక్రిఫైస్ చేసుకొని, మన జీవితాలు సాక్రిఫైస్ చేసుకొని వీళ్ళ జీవితాలు బాగుపరచాలనే ఉద్దేశంతో వారి స్వార్థంతో వాళ్ళు వెళ్ళిపోయినటువంటి జనాలు కూడా నేను చూశాను. వీడితో మాట్లాడితే మనం వీడికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాలి, లేకుంటే ఒక 10,000 రూపాయలు ఇవ్వాలి, లేకుంటే వీడికి ఏదైనా సాయం చేయాలి, లేకుంటే మన ఇలాంటి విషయాల్లో మాట్లాడడం మానేసి, ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసినటువంటి వ్యక్తులను కూడా చూశాను. ఒకానొక పరిస్థితుల్లో నేను ఒక స్నేహితుడి గురించి నేను చాలా అప్సెట్ అయిపోయాను అనమాట. చాలా అప్సెట్ అయిపోయి, ఎందుకు అంతగా అప్సెట్ అయిపోయానంటే, నా జీవితంలో ఎక్కువగా నేను నా పర్సనల్ విషయాల కంటే, నా కుటుంబ సభ్యుల విషయాల కంటే ఎక్కువగా బాధపడిన విషయాలు ఎక్కడైనా ఉన్నాయంటే స్నేహితుల వల్లనే. నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఎట్లా రియలైజ్ అయినానంటే, స్నేహితులు అన్న తర్వాత కూడా మనం ఎక్కువగా ఇది చేసుకోవడం వల్ల వాళ్ళు చిన్న ఇదైనా కూడా మనకి ఎట్లా ఉంటుందంటే పెద్ద గాయంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక మాట మాట్లాడినప్పటికీ కూడా చాలా బాధ కనిపిస్తుంటుంది. ఓ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇక్కడ న్యూజిలాండ్లో ఉండగానే, అరే నేను ఈ స్నేహితుని ఎంతగా ప్రేమించాను కదా, ఎంతగా ఇది చేశాను, నా వెనక నా గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు, స్వార్థపరంగా ఉన్నాడు, ఏంటి ప్రభు ఇలాంటి వ్యక్తిని నా దగ్గరికి తీసుకొచ్చావు, నేను ఎంత స్నేహంగా ఎంత ప్రేమగా పూర్తిగా నేను ఈ వ్యక్తి గురించి నేను నమ్మాను కదా, అది ఇది అనేసి నేను బాధపడి కన్నీళ్ళు కార్చిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. ఒకరోజు పరిస్థితి అది ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయిందనంటే, నిద్రపోయేటప్పుడు కూడా నా తలగాడ దగ్గర నేను దేవుడితోనే మాట్లాడుతున్నాను, కానీ మాట్లాడడానికి నా నోట్లో మాట్లాడలేవు. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి తప్ప మాట్లాడగలిగినటువంటి సిచ్యువేషన్లో కూడా నేను లేకుండా అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి అలాంటి సమయంలో కూడా నేను దేవుడితో మాట్లాడుతూ ఒక పాట నేను విన్న తర్వాత, ఆ ఒక్క పాట నన్ను ఎంత ఆదరణ చేకూర్చిందంటే, చాలా ఆదరణ చేకూర్చింది. ఇంతకీ ఈ విషయంలో నేను అంతగా బాధపడింది ఆ వ్యక్తి గురించి, నాకు చెప్పినటువంటి వ్యక్తి మధ్యలో ఎవడైతే ఉన్నాడో వాడు రాజకీయం చేశాడు, కానీ ఆ వ్యక్తి చెడ్డోడు కాదు. నేను నమ్మినటువంటి వ్యక్తి అంతే నమ్మకంగా ఉండి ఉన్నాడు. మధ్యలో నాకు ఆ వ్యక్తి గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సరైనడు కాదు. అది లేట్గా రియలైజ్ అయ్యాను. కానీ అప్పటికే దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని భారాలు ఉంటాయి. ఆ భారాల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకి ఏ సైడ్ నుంచి సహాయం దొరుకుద్ది, లేకుంటే ఎక్కడి నుంచి మనకి ఆదరణ కలుగుతుంది, ఏ విధంగా దేవుడు మన ఈ పరిస్థితికి తీసుకొస్తాడు అనేటువంటి విషయానికి వచ్చేటప్పుడు, మనుషుల కంటే దేవుడి పైన ఆధారపడడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రైజ్ హల్లెలూయా. దేవుడి పైన ఆధారపడినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, అలాంటి పరిస్థితుల్లో ఒక కన్నీరే ఉంది, ఒక దుఃఖమే ఉంది. మనకు ఉన్నటువంటి భారాలను బట్టి, మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, అంతగా భారం కలిగినటువంటి ఒక విషయం, నువ్వు అంతగా దుఃఖించగలిగినటువంటి ఒక విషయం నీ జీవితంలో జరిగితే,
మరింత చేరువుగా దేవుడికి అవుతావు, మరింత చేరువుగా దేవుడికి అవుతావు. కష్టాలు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రతి క్రైస్తవుడి జీవితంలో. లేవు, ఇబ్బంది లేదు, మంచిగా లైఫ్ సాఫీగా జరుగుతుందని అంటే, నువ్వు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, నువ్వు స్నేహం చేయవలసిన వాడితో స్నేహం చేస్తున్నావు, వాడికి ఇబ్బంది లేదు, నిన్ను ఇబ్బంది పెట్టడు. వాడికి ఇబ్బంది లేదు, ఇబ్బంది పెట్టడు. కొన్నిసార్లు మనం ప్రార్థిస్తుంటున్నప్పటికీ దేవుడు దానికి సమాధానం దయచేయాలని ఆశ కలిగి ఉన్నా, దేవుడు దానికి ఉత్తరం ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పటికీ కూడా లేట్ అవుతుంటుంది. భక్తుల జీవితంలో జరిగింది ఆ విధంగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయాన్ని బట్టి నేను పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నాను. దానియేలు 10వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒక మాట రాయబడి ఉంటుంది. ఈయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు, దేవుడు దూతను పంపి సమాధానం ఇవ్వడానికి సిద్ధపరచడానికి పూర్తి చేస్తుంటే 21 రోజులు కంటిన్యూషన్గా ప్రార్థన చేస్తాడు ఆయన. ఆ 21 రోజులు కంటిన్యూషన్ ప్రార్థన చేసిన తర్వాత దేవదూత వస్తుంది అనమాట. దేవదూత వచ్చి మాట్లాడుతుంది. ఆయన అడుగుతాను, మరి నువ్వు ఎంతగా ఆలస్యం ఎందుకు చేసావు అని అంటే, మధ్యలో నన్ను ఒక వ్యక్తి పట్టుకున్నాడు, ఆ వ్యక్తితో నేను వ్యాజ్యమాడుతూ ఉండిపోయాను, పలానా వ్యక్తి పలానా విధంగానే వారి పేరుతో సహా ఆయన చెప్పడం జరుగుతుంది. నేను ఎందుకు మాట అంటున్నానంటే, ఆ భారం కలిగినటువంటి పరిస్థితి మన హృదయంలో రాగలుగుతుందని అంటే, యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్క ఉద్దేశం లేదు, ఏ ప్రార్థన పాయింట్ లేదని అంటే ఒక్కడు కూడా ప్రార్థనకు రారు. సహోదరుడు, మనం లాస్ట్ వీక్ యాక్చువల్గా ఆన్లైన్ ప్రేయర్ అని అంటే, నేను కొంచెం ఆలోచించి అందరూ కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉండి ఉన్నారు. బలవంతమైనటువంటి భక్తి చేయించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఉద్దేశపూర్వకంగా మనస్ఫూర్తిగా జనాలు నేను ప్రార్థనలో ఉండాలని ఆశపడుతున్నాను అని రావాలనేటువంటి ఉద్దేశం కావాలని నేను ఆశపడుతున్నాను. ఆ విధంగా ఎవరైనా ఒక్కరు అడిగితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఉన్నాను. అందరూ లాంగ్ టైమ్స్, ఈవెన్ నేను కూడా లాంగ్ టర్మ్స్ మన ఉద్యోగాలు కొనసాగుతూ ఉన్నాను. అప్పుడు సహోదరుడు బెంజమిన్ మాట చెప్పాడు, బ్రదర్ మనం ఎట్లా ఎవ్రీ మంత్ ఎండింగ్ ఖచ్చితంగా మనం ఒక ఆన్లైన్ ప్రేయర్ కలుసుకుంటున్నాం, అది మాత్రం ఖచ్చితంగానే జరుగుతుంది. ఇలాంటి సమయంలో జనాల్ని వారి యొక్క పరిస్థితులను గురించి కూడా మనం కూడా ఆలోచించి తగు రీతిగా మనం ప్లాన్ చేద్దామని. అది విధంగా కూడా చాలా మంచిది అనిపించింది నాకు కూడా. కాబట్టి ఆ భారభరితమైనటువంటి ప్రార్థనా హృదయం మనకు కావాల్సినటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే చాలాసార్లు మీరు గమనించండి, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్ని మంత్స్ చేస్తాం, కొన్ని రోజులు చేస్తాం, దేవుడి దగ్గర నుంచి సమాధానం రాదు. దేవుడి దగ్గర నుంచి సమాధానం రాదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక ప్యాటర్న్లో ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఒక టైం సెట్ చేసుకుని చెప్పాను కదా లాస్ట్ టైం, నీవు భక్తి చేస్తానన్నటువంటి ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి అట్లా అనిపిస్తుంది తప్ప పూర్తిగా భక్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ లేవు. అందుగురించి నీ యొక్క ప్రార్థనకు నీకు సమాధానం రావట్లేదు. నువ్వేం చేయాలంటే, నీ యొక్క ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయగలగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా రోజుల నుంచి ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, లేకుంటే ఒక విషయం నా జీవితంలో జరగాలని ఉద్దేశపూర్వకంగా, ఇది దేవుని చిత్తమా కాదా, లేదంటే ఒక ఆలోచన కలిగి ఉన్నాడా దేవుడు, లేదా అసలు ఆయన ప్రణాళిక ఏంటనేటువంటి తెలిస్తే నాకు నేను చేసేటువంటి ప్రార్థన రైట్ రాంగ్ అనేటువంటి విషయం తెలుస్తుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు కొన్ని రోజులు ప్రార్థన చేస్తావు, కొన్ని నెలలు ప్రార్థన చేస్తావు, ఆలస్యంగా సమాధానం వస్తుంది, కానీ తెలియట్లేదు. యూనిట్ టు చేంజ్ ద ప్యాటర్న్. నువ్వు ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేయాలి? ఈయనేమంటాడేనంటే, మనం మొదటికి వద్దాం. దేవుడు ఏమంటున్నాడు, భారం కలిగి ఉన్నటువంటి మీరందరూ మీ ఒక్క భారాన్ని ఏం చేస్తారు, నా దగ్గరికి తీసుకురండి, నాకు అప్పచెప్పండి, నేను మీ భారాన్ని మోస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? ఒకసారి ఆ మాట చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. చూడండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. మనం ప్రార్థన చేస్తున్నాం, మనకి భారం ఉందనేటువంటి విషయాన్ని దేవుడికి అప్పచెప్తా ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఓరకం కూర్చుని ఉండలేదు, ఖాళీగా కూర్చుని ఉండలేదు, ఓకే నీకు ఇది అవసరమా అని అట్లా కూర్చుని ఉండలేదు. ఆయన చింతిస్తూ ఉన్నాడు. గమనించారా? ఎవరి కోసం చింతిస్తున్నాడు? తన కుమార్తె కొరకు. నా యొక్క ప్రణాళిక ఇది, నా కొడుకుకి ఇది కావాలంటున్నాడు, నా కూతురికి ఇది కావాలని అడుగుతున్నారు అని ఆయన ఏదో ఆరాంసే అన్నట్టుగా కూర్చుని ఉండలేదు. ఆయన కూడా చింతిస్తూ ఉన్నాడు. చింతించి ఏమంటున్నాడట, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి.
తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పాలి. ఏ విధంగా అప్పచెప్పాలి దేవుడి దగ్గరికి? ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. త్వరగా మనకి సమస్త జనులారా నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ భారం అంతటిని మోస్తున్నావు కదా, ఈ భారాన్ని అంతటిని కూడా నా దగ్గరికి తీసుకురా. నేను దాన్ని నీకు ఏం చేస్తాను, దాని పట్ల నేను చింతించి నీకు ఏ విధమైనటువంటి విశ్రాంతి నీకు కావాలో దాన్ని నేను కలగజేస్తానండి. అందరూ షాపింగ్కి వెళ్తాం. షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్లో అన్నీ పర్చేస్ తీసుకుని వస్తాం కదా. తీసుకొచ్చి కారు ఎక్కిన తర్వాత ఈ కారు ఈ బ్యాగ్ మోయలేదు, ఇది నా ఒళ్ళోనే పెట్టుకుంటాను, నువ్వు కార్ డ్రైవ్ చేయంటే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? పక్కన చూసేవాడు ఏమంటాడు, వీడికి అంత అమ్మాయికి ఇంకెవడో లీడర్ ప్రపంచంలో అంటాడు. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ భారం మోయగలిగినటువంటిది కారు, ఆ కారులోనే తీసి పక్కన పెట్టుకుని నువ్వు కూడా కూర్చోవాలి ప్రశాంతంగా. ప్రెజెంట్ హల్లెలూయా. దేవుడి దగ్గరికి వచ్చావు, నీ చింతను నాకు అప్పచెప్పు, నీ భారాన్ని నాకు అప్పచెప్పు, దాన్ని నేను ఏం చేస్తాను, నీకు కావాల్సినటువంటి రీతిగా ప్రశాంతతకి దాన్ని నిన్ను లీడ్ చేస్తానని అంటే, భారం ప్రభు లేదు నువ్వు కొంచెం మొయ్యలేవు, నువ్వు కొంచెం మొయ్యలేవు ప్రభు, కాబట్టి నేను కొద్ది మోసుకుంటాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నోరు రావాలి కనీసం దేవుని అడగడానికి. నేను అది మీకు అర్థమవుతుందా? దేవుడి దగ్గరికి వచ్చి ఆ భారం అనేటువంటి ఆ భారాన్ని కన్నీటితో ఆయన యొక్క పాదాల చెంతకు అర్పించగలగాలి. కన్నీటి ప్రార్థన చాలా మందికి కరువైపోయింది. నేను అందుకంటున్నాను, ద వే ఆఫ్ ప్యాటర్న్, నువ్వు ప్రార్థన చేసేటువంటి ప్యాటర్న్ ఏదైతుందో అది నీకు చేంజ్ కావాలి. ఎందుకు చేంజ్ కావాలి? చేంజ్ అయితేనే కార్యం జరుగుతుందా బ్రదర్ అనేటువంటి దాని గురించి కూడా నేను త్వరలో మీకు దాని గురించి చెప్తాను. దేవుడి యొక్క పాదాల దగ్గరకు వచ్చి మనకున్నటువంటి ఆ భారాన్ని కన్నీటి ద్వారా ఆయన పాదాలకు మనం అర్పించగలిగేటువంటి ఆత్మీయ స్థితిలోకి రాగలిగి ఉండాలి. ఎందుకు దేవుడు కార్యం లేట్ చేస్తున్నాడు బ్రదర్ అని అంటే, నీ పట్ల నువ్వు మోకరించి నమ్మంటే కార్యం చేయడానికి దేవుడు సంసిద్ధుడా కాదా? కొన్నిసార్లు మన జీవితంలో ఇట్టు ప్రార్థన చేయగానే అట్టు డోర్ ఓపెన్ చేసిన పరిస్థితులు ఉన్నాయా లేవా? మరి ఎందుకు ఇప్పుడు లేట్ అవుతున్నాయి? ద ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు లేట్ అవుతున్నాయి అని అంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నీ యొక్క సమస్యతో పోరాడి నిన్ను గట్టెక్కించడం కాదు. ఆ సమస్యకు కూడా నీ దగ్గర నుంచి తీయడానికి నీవే ఒక పెద్ద సమస్యగా ఆయనకి కనపడినప్పుడు, గమనించండి, నీ దగ్గర ఉన్నటువంటి ఆ సమస్యను తీయడానికి నీవే ఒక సమస్యగా ఆయనకి కనపడినప్పుడు ముందు నీలో కార్యం చేయాలనుకుంటాడు దేవుడు. ఆ తర్వాత ఆ సమస్య మీద పోరాడడానికి శక్తినిస్తాడు. ముందు నీలో కార్యం చేసి నిన్ను ఆయన అనుకున్నటువంటి స్థితికి తీసుకొచ్చి అప్పుడు దానికి ఆన్సర్ ఇస్తాడు. ఎందుకనంటే మన దగ్గరికి ఒకవేళ ఇది ఏమైపోతుందంటే, ఎస్ నేను మోకరించగానే 5 నిమిషాల్లో దేవుడు కార్యం చేస్తాను అన్నటువంటి ఆ తలపొగరుని ఎత్తుకొచ్చిన రోజున ప్రార్థన అనేటువంటి దాన్ని నువ్వు ఇగ్నోర్ చేస్తావు. దేవుడి యొక్క ఉద్దేశం అది కాదు. నీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. దేవుడి యొక్క ఉద్దేశం అది కాదు. మరి ఎంతలా ప్రాకులాడి ప్రార్థించాలా, దేవుడిని అడగాల, దేవుడిని అడిగితేనే అలా అడిగితేనే ఇస్తాడా అని అంటే, సమస్య నీకు అర్థం కావట్లేదు. ఇది జరగడం వలన నీవే ఒక సమస్యగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యను నీలో క్లియర్ చేయడానికి, ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటికి రావడానికి నీలో కార్యం చేసి మొదట నీతో పోరాడి నువ్వు ఆ సమస్యను పోరాడగలిగేటట్టుగా చేసి తద్వారా ఆ కార్యాన్ని దేవుడు నీలో సఫలపరచడానికి, నీ యొక్క ప్రార్థనకు సమాధానం అవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, దేవుడికి మనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఆయన చేంజ్ చేయాలనేటువంటి ఉద్దేశం. నువ్వు ఇక్కడ కాదు, నేను ఊహించుకుంటున్నటువంటి పరిస్థితి అది, నువ్వు అక్కడికి రావాలి. ఆధ్యాత్మిక పరిస్థితుల్లో వచ్చిన తర్వాత ద వే ఆఫ్ మెచ్యూరిటీ వలన సమస్యలను నువ్వు అర్థం చేసుకున్నటువంటి విధానం మారిపోతుంది. సమస్యలకు నువ్వు భయపడేటువంటి తీరు మారిపోతుంది. సమస్యను నువ్వు చూసేటువంటి విధానం పూర్తిగా మారిపోతుంది, ప్రతీది కూడా. అప్పుడు ఏమవుతుందంటే దాని మీద నీకు జయం అవ్వడానికి దేవుడు ఇష్టకరంగా ఉంటున్నాడు. మరి ఈ భారాన్ని ముందు ఆయనకు అప్పచెప్పాలి కదా. మనం అప్పచెప్పాలి కదా. ఏ విధంగా అప్పచెప్పగలుగుతాం అంటే ప్రార్థన అనేటువంటి అంశం ద్వారానే మనం ఆయనకి అప్పచెప్పాలి.
ఆ ప్రార్థన అనేటువంటి అంశం ద్వారా తీసుకొచ్చినప్పుడు మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా విషయాలు మనకి కనబడతా ఉంటాయి. ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయం 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుడి దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అడుగుతాడనమాట, ఏమని, అయ్యా ఏ విధంగా మేము ప్రార్థించాలో మాకు నేర్పో. చెప్పమ్మా. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. చూడండి, యేసు ప్రభు ఆయన కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య క్రియలు చేస్తా ఉన్నాడు. చూస్తున్నటువంటి శిష్యులు ఒక అతను వచ్చి అంటాడు, అరే ఇన్ని కార్యాలు ఇన్ని విషయాలు ఈయన సాధించగలుగుతున్నాడు, కీ పాయింట్ ఉంది. ఆ కీ పాయింట్ ఏంటంటే ప్రేయర్ అని గమనించగలిగాడు. ప్రజడు హల్లెలూయా. ఆ కీ పాయింట్ ఏంటి, ఈయన ఇన్ని కార్యాలు చేయడానికి అనేటువంటిది ఒక ప్రేయర్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ శిష్యుడు ముందుకు వచ్చి ఏమంటాడో తెలుసా, ఆయన ఒక చోట ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చాలించినటువంటి తర్వాత ఆయన శిష్యులు ఒకడు, ప్రభువా యోహాను శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన నేర్పమని ఆయన్ను అడిగాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వద్దకు వచ్చి చూడండి, ఇక్కడ సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ సమస్య గురించి ఏ విధమైనటువంటి ప్రార్థన, ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలి, ఎలాంటి తీవ్రతతో మనం ప్రార్థన చేయాలి, ఎట్టి రీతిగా దానిని జయించడానికి మనం ప్రార్థన చేయాలనేటువంటి ఒక సహాయం కోసం కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థించాలి. చేయబోయేటువంటి ప్రార్థనకు కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించాలి. అందుగురించి నేను చాలాసార్లు అంటాను, వర్షిప్ లీడర్గా నిలబడేటువంటి వారు కానివ్వండి, చర్చిలో కానివ్వండి, లేకుంటే కరపత్రాలు అందించే వాళ్ళు కానివ్వండి, ఏ చిన్న పని చేయడానికి, ఈవెన్ అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా, ఏ చిన్న పని చేయడానికి వచ్చినప్పుడు అయినా సరే మీరు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా, ప్రభువా నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను అర్హుడు కాదు, నీ యొక్క ఆత్మచేత మాత్రమే నువ్వు నన్ను నడిపించు అని వచ్చి నువ్వు ఇక్కడ పాట పాడడం మొదలుపెట్టినప్పుడు ఆత్మకార్యం దేవుడు మీరు చేయడం చూస్తారు. అని చెప్పి ఇక్కడికి వచ్చి వాక్యం పంచుకుంటున్నప్పుడు ఆత్మకార్యం దేవుడు చేయడం చూస్తారు. అని చెప్పి నీవు ఆరాధన నడిపిస్తుంటున్నప్పుడు ఆత్మకార్యం దేవుడు చేయడం మీరు చూస్తారు. చాలాసార్లు జరిగేది అదే. వాక్యం పంచుకున్నప్పుడు కానివ్వండి, ప్రార్థన చేసేటప్పుడు కానివ్వండి, ఏ విధమైనటువంటి విషయాలు చేసినప్పుడు కానీ ద వే ఆఫ్ చేసేటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ శిష్యుడు ఏమని అడుగుతుంటే ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాడు. చాలామంది పరిస్థితులు కూడా ఈరోజు అదే పరిస్థితులు ఉన్నాయి. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన్ని ఏ విధంగా ప్రార్థించాలనేటువంటి విషయాన్ని తెలియనటువంటి పరిస్థితి. భలే చెప్తావు బ్రదర్, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మరి మేము చేస్తుంది ఏంటి అనవచ్చు. మీరు ఇన్ని సంవత్సరాలు మేము చేస్తుంది ఏంటి? అసలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రార్థన విధానాలు దాదాపుగా 9 రకాలుగా ఉన్నాయి. దాదాపుగా 9 రకాలైనటువంటి ప్రార్థన విధానాలు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రార్థన విధానాలు ఉంటాయి రెఫరెన్స్లతో సహా మేము ముందుకు తీసుకురాగలను, కానీ సమయాన్ని ఉద్దేశించి నేను కొన్ని పైగా మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీరు వాటిని గమనించాలి. విన్నపం చేసేటువంటి ప్రార్థనలు ఉంటాయి. ఆ విన్నపం చేసేటువంటి ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే, నా గురించి, నా కుటుంబం గురించి, నా యొక్క అవసరతల గురించి, నాకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి గురించి దేవుడి దగ్గరికి వచ్చి మనం విన్నపం చేసుకోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రార్థన. అది ఎట్లా ఉంటుందంటే వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి దేవుని దగ్గర అడిగేటువంటిది. రెండోది విజ్ఞాపన చేసేటువంటి ప్రార్థనలు ఉంటాయి. ఈ విజ్ఞాపన ప్రార్థన ఎట్లా ఉంటాయంటే, నీ స్నేహితుడి గురించి కావచ్చు, లేకుంటే నీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, నీ బంధుమిత్రుల గురించి కావచ్చు, వాళ్ళ తరపున, లేకుంటే అధికారుల గురించి కావచ్చు, దేశం గురించి కావచ్చు, వాళ్ళ తరపున నువ్వు విన్నపం చేసేటువంటి ప్రార్థన. దేవుడికి వాళ్ళ తరపున నువ్వు విన్నపించుకుంటున్నావు, ప్రభువా వారి జీవితాలు ఎట్లా ఉంది, వారి పరిస్థితి ఎట్లా ఉంది, వారిని మార్చు. మన ప్రేయర్ గ్రూప్లో మనం ప్రేయర్ చేస్తాం కదా, ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? ఆ విధంగా రెండోది ఉంటే, మూడోది ఆరాధన ద్వారా చేసేటువంటి ప్రార్థన. ఆరాధన జరిగినప్పుడు మనకు ముందు కొంత సమయం ఆరాధన వర్షిప్ లీడర్స్ కొంత సమయం మనల్ని ఏమంటారు, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి అంటారు. ఆ సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుణ్ణి నీవు ఏమైతే గుర్తెరిగినావు, నీకు ఎట్లా తెలుసు దేవుడు నాకు ఆశ్చర్యకరుడుగా తెలుసు, మేఘారుడుగా నాకు తెలుసు, ఆశ్చర్యకర్తగా తెలుసు, ఓకే యెహోవా రాఫాగా తెలుసు, యెహోవా ఈరేగా తెలుసు. నేను ఇంటి రీతిగా ఆయన గుర్తెరిగి ఉన్నాను. ఆయన నామములు ఇవి, ఆయన పేర్లు ఇవి, ఆయన నీతిమంతుడుగా అట్లా ఉన్నాడు, ఆయన ఎంత మంచివాడిగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఏం చేయాలనంటే, ఆ ఆరాధనకు ముందుగా నువ్వు స్తుతించు అని అనగానే స్టార్ట్ చేయాలి. ఈ విషయాన్ని తీసుకొచ్చి ఇంకొక ప్రదేశంలో మొదలెడతారు ప్రార్థన అనగానే. అప్పుడు పక్కవాడికి ఏమైపోతుందని అంటే, అది రాంగ్ అని నేను అనట్లేదు. గుంపుగా చేసేటువంటి ప్రార్థనలు కొన్ని ఉంటాయి, పర్సనల్గా చేసేటువంటి ప్రార్థనలు కొన్ని ఉంటాయి. దేవునితో నీవు
అసలు నోరే మెదపలేనటువంటి పరిస్థితుల్లో మూలుగులతో చేసేటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చేసినటువంటిది. నేను ఇందాక అన్నాను కదా, ఆ స్నేహితుడి గురించి దేవుని శిక్షించమని నేను అడగలేను, ఎందుకంటే ఆయన నేను ప్రేమించాను. నేను ఎప్పటికీ ఆ మాట అడగలేదు. ఒక శత్రు విషయం తప్ప ఏ మనిషి గురించి కూడా దేవుడి శిక్ష కావాలని నేను కోరుకోను. ఎలాంటి పరిస్థితులు కూడా నేను కోరుకోను. నా శత్రువు ఒకడే, సైతాన్ గురించి. అలాంటి సమయంలో న్యాయ విషయమైనటువంటి విషయాల గురించి దేవుడిని, ప్రభువా ఇలా చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా నేను ఒక్కోసారి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనుషుడు అంతగా నాకు శత్రువు అనేటువంటి విషయాన్ని నేను తీసుకోను. ఫస్ట్ ఒకవేళ నాకు నేనంటే నచ్చి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు, నా మీద ఒక మాట ఉండొచ్చు, ఇంకొక బిడ్డ వేయచ్చు, లేకుంటే ఇంకా రాజకీయం చేయొచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు, ఇంకోటి ఏం చేసినప్పటికీ శత్రువు అయితే కాదు నాకు. ఎందుకంటే నేను ఒకసారి శత్రువుగా ఫీల్ అయినాను అనుకో, దేవుడు కార్యం చేసినట్లయితే తన జీవితం తలకిందులైపోతుంది. కాబట్టి నాకు అది ఇష్టం లేదు. అది మనంటి దేవుని యొక్క బిడ్డల నోటి నుంచి రావడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది అందరూ ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఏ మనుషుడు శత్రువు కాదు, ఒక మన శత్రువు తప్ప. ఏ మనుషుడు మనకు శత్రువు కాదు. అన్యుడైనప్పటికీ, ఇంకొకడైనప్పటికీ మిత్రునిగా చేసుకునేటువంటి విషయంలో మాత్రం నువ్వు కొంచెం ఆలోచించి చేసుకో, ఎవరితో నీ స్నేహం చేస్తున్నావు అనేటువంటి. అదొకటే చెప్తాను. అయితే నెక్స్ట్, ఈ ఆరాధన చేసేటప్పుడు దేవుడిని నీవు ఏ విధమైనటువంటి రీతిగా నువ్వు గుర్తెరుగున్నావో అది మూడవదిగా మనం చూసుకోవచ్చు. నాలుగవదిగా కృతజ్ఞత ప్రార్థన. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళను బట్టి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి ఆయనకి మనస్ఫూర్తిగా అర్పణ, ఒక కృతజ్ఞత అర్పణగా చేయగలిగినటువంటిది కృతజ్ఞత ప్రార్థన. చాలాసార్లు బర్త్డేలు కానివ్వండి, వెడ్డింగ్ యానివర్సరీలు కానివ్వండి, ఒక కార్యం జరిగినప్పుడు కానివ్వండి, మనం ఏం చేస్తాం, కృతజ్ఞత కూడుకనంటే ప్రార్థన పెట్టుకుంటాం. అప్పుడు జాయిన్ అయినటువంటి వారి అందరి ఉద్దేశం కూడా ఎట్లా ఉండాలంటే దేవునికి ఆ కార్యమును బట్టి థ్యాంక్స్ చెప్పేటువంటి మనస్తత్వం రావాలి. ప్రజడు హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అది కృతజ్ఞత కూడుగా అవుతుంది. ఆ రోజు మనం పాడేటువంటి పాటలు కూడా ఎట్లా ఉండాలంటే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేటువంటి అర్పణగా ఉండాలి. అప్పుడు తీసుకొచ్చి సువార్త ప్రార్థనలో అక్కడ పాడడం అనేటువంటిది సరైనది కాదేమో అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఏ సమయంలో ఎట్టి రీతిగా మనం ప్రార్థించడం అనేటువంటి దాని మీద డిపెండింగ్ అయ్యే మనం పొందుకునేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిపెండింగ్ అయి ఉన్నాయి. ఎందుకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆన్సర్ రావట్లేదని దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఆ ప్యాటర్న్ మనం మార్చాలనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఐదవదిగా పాపం అనేటువంటి దాన్ని ఒప్పుకునేటువంటి దాని గురించి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. రొట్టె ద్రాక్షాసం తీసుకున్నప్పుడు, లేకుంటే ఒక చేయకూడనటువంటి విషయం మనం దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇంకో ఈ పాపను ఒప్పుకుంటున్నాను, ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను విడుదల చెయ్యి, మరలా నీ యొక్క ఆత్మ అభిషేకం చేత నన్ను అభిషేకించి నీ అందు నేను నిలకడగా ఉండేటట్టుగా నన్ను చేయి ప్రభు అనేటువంటి విషయం గురించి, పాప విషయం గురించి మనం ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆరోదిగా చూసుకున్నట్లయితే విలాప ప్రార్థన. ఈ విలాప ప్రార్థన ఎలా ఉంటుందని అంటే, ఇందాక మనం చెప్పాను కదా, ఒక బాధలో ఉంటావు, ఒక దుఃఖంలో ఉంటావు, ఒక తెలియనటువంటి ఒక డిప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉంటావు, మనుషులతో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటావు. ఆ బాధ నిన్ను ఎంతగా కృంగదీస్తుంది అని అంటే, నాకు న్యాయం కావాలనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేస్తుంది. నాతో ఒక ఆదరణ కలిగినటువంటి మాట మాట్లాడితే దేవుడు చాలు, నాకు ఈ మనుషులు ఏమీ లేదు, మొత్తం అయిపోయింది, ఈ ప్రపంచం ఇంకెవ్వరు నాకు వద్దు, నీకు నాకే, ఇది దేవుడికి నాకే, నువ్వు మాట్లాడితే నేను ఉంటాను, లేకుంటే ఇక్కడి నుంచి నా జీవితమే లేదనేటువంటి పరిస్థితికి, అంతగా భారమైనటువంటి ఒక పరిస్థితి మన జీవితంలో ఏర్పడినప్పుడు విలపిస్తాం దేవుడితో మాట్లాడడానికి. కనీసం ప్రభు నువ్వు ఇంత మాట మాట్లాడితే చాలు, నేనున్నానని చెప్పు చాలు, నేను బ్రతుకుతాను పోనీ. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంటుంది. అలాంటి సమయంలో మనం చేసేటువంటిది ఈ విలాప ప్రార్థన. ఇంక ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రతిష్ట చేసుకునేటువంటి ప్రార్థన. ఎట్లా ప్రతిష్ట చేసుకుంటాం, మనకి కష్టం, మనకి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆయన కొరకు బ్రతకడం కొరకు, ఆయన కొరకు జీవించడానికై మనం కొన్ని ప్రతిష్టలు మనం చేసుకుంటాం. ప్రభు ఎక్కడితో అయిపోయింది, ప్రభు ఎక్కడితో దాన్ని విడిచిపెడుతున్నాను, నాకు ఇబ్బందే, కానీ నాకు ఇష్టమైనటువంటిది, కానీ నీ కొరకు నేను అది వదులుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాను, ఇక్కడి నుంచి నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి నేను పూనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని దేవుడికి మనం తెలియచేయడమే ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రార్థన. ఎనిమిదవగా ఏకీభవించేటువంటి ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, మనం ప్రేయర్ గ్రూప్లో కూడుకుంటున్నాం కదా, ఇప్పుడు వరకు పర్సనల్ ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. ఈ ఏకీభవించేటువంటి ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ఒక గుంపులో మనం కూడుకుని ఉన్నప్పుడు, ప్రేయర్ గ్రూప్లో మనం కూడుకున్నప్పుడు, కలుసుకుని ఉన్నప్పుడు అందరూ కలిసి చేసేటువంటి ఈ ప్రార్థన ఒకటి ఉంటుంది.
ఆడు చేస్తూ ఉంటే నువ్వు ఇన్ని ఆడి మైనస్లు నువ్వు మైండ్లో తీసుకురావడం కాదు ఇక్కడ చేయవలసిన పని. వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వారితో కలిసి నువ్వు ఏకీభవించాలి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఏకీభవిస్తున్నావో దాని అర్థం ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి మేమందరం, లేకుంటే ఇక్కడ మోకలినటువంటి మేమందరం కలిసి ఈ యొక్క విషయం మీద మేము ప్రార్థిస్తుంటున్నాం. ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి, ఇది మా జీవితంలో జరగాలి అని అందరం కలిసి ఏకీభవించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఒక మందగా కూడుకుని, ఒక గుంపుగా మనం కూడుకుని చేసేటువంటి ఈ ప్రార్థనకు దేవుడు సమాధానం చేస్తాడు. అప్పుడు మన అందరం చేయవలసింది ఏంటో తెలుసా? ఎవరైతే వ్యక్తి ప్రార్థిస్తుంటున్నాడో ఆ వ్యక్తితో పాటు మన అందరం కలిసి ఏకీభవించగలగాలి. 9వదిగా మనం చూసినట్లయితే న్యాయ ప్రార్థన. ఈ న్యాయ ప్రార్థన ఎప్పుడు వస్తుందని అంటే మనుషులు ఎవరితో ఉండదు కాదు, నేరుగా నీకు నీ శత్రువుకి ఇబ్బంది. ఇక్కడ ప్రభువా ఈ కార్యం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, తలంపు నా ఉద్దేశం ఇది, నాకు ఆలోచన ఇది, కానీ శత్రువు దీన్ని జరగనవ్వట్లేదు. శత్రువు యొక్క ఆ ఒక్క అడ్డగోలుతనం ఏదైతే ఉందో అది నాకు కళ్ళెదురుగా కనబడుతుంది. దీనికి నువ్వే న్యాయం చేర్చాలి, దీనికి నువ్వే న్యాయం చేయాలి. ఇలాంటి ప్రార్థనలు చేయవచ్చా బ్రదర్ అంటే ఇలాంటి ప్రార్థనలు చేసినటువంటి వ్యక్తులు కూడా బైబిల్లో కనబడ్డారు. ఇలాంటి ప్రార్థనలు నా యొక్క శత్రువులు నోరును అణిచివేయి ప్రభు అని అంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో యుద్ధానికి వచ్చినప్పుడు పాత్రబంధు గ్రంథంలో వారి యొక్క నోరును అణిచివేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఆ విషయం చదివినప్పుడు నాకు మొదట్లో నేను అదే అనుకున్నవాడిని, మన శత్రువు గురించి మనం అంతగా అందు గురించి అంటున్నాను. ఎప్పుడు కూడా మనిషిని శత్రువుగా చేసుకోవద్దు ఎవరు కూడా. ఒకరోజు మనస్పర్ధలు రావచ్చు, లేకుంటే ఒకరోజు మాటలు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవచ్చు, కానీ మనిషిని ఎప్పుడు కూడా శత్రువుగా చేసుకోకండి. మనకు శత్రువు ఒకడే, సైతాన్ మాత్రమే. మనిషి నీకు విరోధం అయి ఉండొచ్చు కానీ శత్రువు మాత్రం కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. ఎందుకనంటే నీకు శత్రువుగా నువ్వు భావించి ప్రార్థన చేయడం మొదలుపెట్టావు అనుకోండి, నీవు శత్రువుగా భావించి నువ్వు ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టారనుకోండి, దేవుడి యొక్క ప్రణాళిక మరి ఆ వ్యక్తి జీవితంలో జరగకుండా నువ్వు అడ్డుపడుతున్నట్టుగా. మీకు అర్థమవుతుందా? నువ్వు శత్రువుగా భావించావు ఎందుకంటే లోకానుసారంగా నీకు కొంచెం హర్ట్ అయ్యావు, లేకుంటే ఇబ్బంది కలిగింది. బట్ ఆ వ్యక్తి గురించి కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉండే కదా దేవుడు పుట్టించాడు. మరి ఆ వ్యక్తి జీవితంలో ఆ ప్రణాళిక ఉన్నప్పుడు ఆ యొక్క ప్రణాళికను అడ్డు వేసేటువంటి ప్రార్థన కదా నువ్వు చేస్తుంది. బికాజ్ ఆఫ్ నీకు శత్రువు కాబట్టి, ఆ బాగోగులు నీకు నచ్చవు కాబట్టి మౌనంగా కూర్చోాలి. అలాంటి సమయంలో చెప్తా ఉన్నాను, మౌనంగా కూర్చోాలి. నీకు చేతనైతే చెయ్యి, లేకుంటే దేవుడు పనికి మాత్రం నువ్వు అడ్డుపడకు. ఇది నేను చెప్పదలుచుకుంది. అలాంటి జరగకుండా ఉండాలని అంటే మనిషిని ఎవరిని కూడా శత్రువుగా భావించొద్దు. మన శత్రువు ఒకడే ఉండి ఉన్నాడు, సైతాను. దేవుడు కార్యాలు నీ జీవితంలో జరగకుండా విషయాలు ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ శత్రువు గురించి అప్పుడు జ్ఞాపకం చేయాలి. న్యాయ ప్రార్థన, ప్రభువా నువ్వు నాకు న్యాయం చేయక, నాకు ఇప్పుడు తీర్పు తీర్చు, శత్రువు ఈ విధంగా నన్ను ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనేటువంటి ప్రార్థన అప్పుడు చేయగలగాలి. దాదాపుగా ఇన్ని రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఏ ప్రార్థన ఏ సమయంలో ఎక్కడ చేస్తే రైట్ అనేటువంటి విషయం మనం అవగాహన కలిగి ఉండాలి. అది మనకు కావాల్సింది. ఒక ప్రార్థన మనం దేవుడిని అడుగుతున్నాం అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి అవసరాలు చెప్పేసుకుని మనకున్నటువంటి చిట్కా ఒక చీటీ ఉంటుంది కదా, ఆ చీటీ ఆయనకి అభ్యయపడు అనేటువంటిది కాదు. ఇక్కడ ఆయనకి ఒక సమస్యను నువ్వు ఒక భారాన్ని అప్పచెప్తున్నావు అని అంటే రైట్ వేలో, రైట్ టైంలో, రైట్ విధానంగా దాన్ని ఆయనకి నువ్వు తెలియపరచగలిగి ఉండాలి. లేకుంటే దేవుడి యొక్క అరే నేను ఈ యొక్క బిడ్డ గురించి ఆలోచన ఈ విధంగా ఉంది కానీ ఇలా అడుగుతున్నాడు ఏంటి, లేకుంటే ఈ విధంగా అడుగుతున్నాడు ఏంటి, కాదు కదా. నాకు ఆలోచన ఏమో నా కుమార్తె గురించి అక్కడ ఉంది. ఏ వ్యక్తి గురించి కూడా ప్రణాళిక లేకుండా లేదనేటువంటి విషయం చాలాసార్లు మీకు చెప్పాను, మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక ప్రణాళిక ఉద్దేశ ప్రకారంగా ప్రతి స్టెప్ మన జీవితంలో ఆయన నెరవేర్చడం జరుగుతూ ఉంది. కానీ ద ప్రాబ్లం ఏంటంటే మనకు అర్థం కాక గలిబిలీలు అయిపోయి ఇంతలోనే జడ్జిమెంట్ రాలేదనో, లేకపోతే ఇంతలోనే విషయం జరగలేదు. మనం ఎంత చెప్పాం కదా, ఒకసారి ఆ మాట చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 21 రోజులు ఆయన ప్రార్థన చేస్తే ఆ తర్వాత వచ్చి ఆయన చెప్తుంటాడు, పలానా వ్యక్తి నన్ను అడ్డుగా పట్టి ఉన్నాడు కానీ అతనితో నేను గోచాడుతా ఉన్నాను. 2వ వచనం నుంచి ఉంటుంది అన్నమాట. 2వ వచనం నుంచి 19వ వచనం 13వ వచనం మధ్యలో ఉంటుంది. దానియేలు ఆయన ఏం చేస్తారు, మీరు తర్వాత మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుదాం, ఎందుకంటే సమయం దృష్టిలో పెట్టుకొని. 2వ వచనం నుంచి 19వ వచనం వరకు అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఈయన వచ్చాడు ప్రార్థన చేయడం మొదలట్టుగానే దేవుడు తన దూతను పంపించాడు. అయినప్పటికీ ఇక్కడ కార్యం
జరగకపోవడానికి గల కారణం ఏంటంటే మధ్యలో ఒక సైతాన ప్రవర్తన కలిగినటువంటి ఆ వ్యక్తి వచ్చి అడ్డుపడుతుంటాడు. వీళ్ళిద్దరికి వ్యాజ్యం జరుగుతుంటుంది. ఆ వ్యాజ్యం ముగించుకుని రావడానికి 21 రోజులు పడుతుంది దాదాపుగా. ఆయన అంటాడు కదా, దూత వచ్చి, నేను నువ్వు మోకరించగానే దేవుడు నన్ను అక్కడికి పంపించడం జరిగింది. కాకపోతే మధ్యలో వచ్చినటువంటి ఈ వ్యక్తి వల్ల నేను ఏమైపోయినానంటే ఈ డిలే అనేటువంటిది రావడం జరిగింది. చాలాసార్లు మన యొక్క ప్రార్థన ఏమైపోతుందంటే, ఏంటి ఇన్ని రోజులు అయిపోతుంది, దేవుడి యొక్క సమాధానం నాకు రాలేదు. మరి క్విక్గా దేవుడు చేయగలిగేటువంటి అధికారం ఉన్నటువంటి దేవుడు ఈ డిలే అవ్వడానికి దేవుడే కారణమా కాదా? ఆ వ్యాజ్యం అనేటువంటిది వారిద్దరికి మధ్యలో దేవుడు దూతను పంపించినప్పుడు ఆ వ్యాజ్యాన్ని కూడా దేవుడు తీర్చి డైరెక్ట్గా నీ దగ్గర సమాధానం తీసుకురావచ్చు కదా. కానీ ఇక్కడ దానియేలు విషయంలో నాకు నచ్చింది ఏంటంటే, ఆయన విసుకుపోడు, కంటిన్యూషన్గా ఆ సమాధానం వచ్చేంత వరకు అక్కడ ప్రార్థన చేయడం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. చాలాసార్లు ఇప్పుడు మన కంపెనీలో మనం ఉన్నాం కదా, సూపర్వైజర్ చెప్పాడు అనుకోండి, మనం పని చేస్తాం చేయమా. సూపర్వైజర్ వచ్చి చెప్పాడు అనుకోండి, మనం అమ్మ బాబోయ్ సూపర్వైజర్ వచ్చి మాట అన్నాడు కాబట్టి ఈ పని చేయాలి. ఎంతమంది చేస్తారు అక్కడ? ఆ కంపెనీలో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తారు. పక్క కంపెనీ కూడా అయితే చేయడు. ఈజ్ దట్ రైట్ ఆర్ నాట్? ఒక దేశానికి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కూడా రావడం జరిగింది. ఒక దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ప్రెసిడెంట్ ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పాడు అనుకో, కార్యం ఎవరు చేస్తారు? మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే, నీవు మోకరించగానే, నీవు దేవుణ్ణి అడగడం మొదలు పెట్టగానే దేవుడి యొక్క దూతలు పనిచేయడం మొదలు పెడతాయి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. నేనేదో సమయాన్ని దేవుడికి ప్రార్థించాలి కాబట్టి చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశం కాకుండా, నిజంగా దేవుడితో నీవు మాట్లాడగలుగుతూ ఉన్నప్పుడు దేవుడి యొక్క కార్యం ఎట్లా జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి చెప్తే 10 మంది చేసేటువంటిది కాదు, ఒక ప్రెసిడెంట్ చెప్తే ఆ దేశం చేసేటువంటిది కాదు. నీవు చెబుతుంటే దేవుడి యొక్క దూతలు పనిచేయడం మొదలు పెడతాయి. ఇక్కడ జరిగింది అదే. దానియేలు ప్రార్థన మొదలెట్టగానే దేవుడు ఏం చేసి అక్కడ గదిపడి దూతని, నువ్వు వెళ్ళు, దానియేలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దానికి నువ్వు ఆన్సర్ ఇచ్చిరా. మరి ఎట్లా జరుగుతుంది కార్యాలు అని అంటే, నీవు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థనకు దేవదూతలు కలిగేటువంటి శక్తి. కాబట్టి ప్రార్థన అనేటువంటిది అంత ప్రాముఖ్యమండి. ప్రార్థనలో కూర్చున్నాం, ఒక ఆన్లైన్ ప్రేయర్లో కూర్చున్నామో, లేకుంటే ఒక సెల్ గ్రూప్ ప్రేయర్లో కూర్చున్నామో, అందరూ ఏకీభవించి చేయవలసినటువంటి ప్రార్థనకు ఏకీభవించకుండా వినడానికి ఇష్టపడిపోతున్నటువంటి ఆలోచన వారికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలామంది అంటారు, ప్రార్థనకు ఏకీభవించట్లేదండి మిగతా వారు ఎవరు కాదు, నువ్వు చేస్తున్నటువంటి ప్యాటర్న్ రాంగ్. ఆరాధన చేయవలసిన టైంలో చేసినటువంటి ప్రార్థన ఇక్కడ కాదు. అక్కడ ఒక సిచ్యువేషన్ మనకు ఉంది, ఒక థీమ్ ఉంది, లేకుంటే ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ఒక విలాపం చేసేటువంటి ప్రార్థన, లేకుంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు, అందరం కలిసి గ్రూపుగా కూడి ఆ విలాపమైనటువంటి ప్రార్థన ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో నుంచి రాగలగాలి. ఆ సమయంలో మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. ఒక్కడికి ఉద్దేశం ఉండి, లేకుంటే అక్కడ 10 మంది కూడుకుని 9 మందికి అదే ఉద్దేశం ఉంది, ఆ ఒక్కడికి ఆ ఉద్దేశం లేదంటే కార్యం జరగదు. హలో ప్రెజెంట్, హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఎంత ప్రార్థన చేస్తాం అనేటువంటిది కాదు, ఎంత తీవ్రతతో ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి దాని మీదనే ఆశీర్వాదం డిపెండింగ్ అయి ఉంటుంది. అది నేను మీకు చెప్పదలుచుకున్నది ఈరోజు. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామో, లేకుంటే ఏ సమయంలో వచ్చి ప్రార్థన చేస్తున్నామో, ఎలాంటిది చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా దేని మీద డిపెండింగ్ అయి ఉండాలనంటే, ఆ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉండాలి. నీ యొక్క తీవ్రతను బట్టి ఆ ఒక్క ప్రార్థనకు సమాధానం ఎంత క్విక్గా రావాలి, ఏ సమయంలో రావాలి, ఎట్టి రీతిగా రావాలి అనేటువంటిది డిపెండింగ్ అయి ఉంటుంది. దానికి కారణం నీ యొక్క ప్రార్థన, నీ తీవ్రత కాదా? మరి దేవుడి మీద బ్లేమ్ చేయడం ఏంటి ఇక్కడ? మీకు అర్థమవుతుందా? దేవుడు ఇంకా సమాధానం ఇవ్వలేదు ఎన్ని రోజులు, లేదు, ద వే నీకు అర్థం కావట్లేదు, ద ప్యాటర్న్ నీకు అర్థం కావట్లేదు, ఎటు రీతిగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుడి దగ్గర నువ్వు గోచాడాలి, ఆ గోచాడేటువంటి నీకు ఉండవలసినటువంటి తీవ్రత ఏమిటి? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్థం కావట్లేదు బ్రదరు, ఎటువంటి తీవ్రత కలిగి మనం ప్రార్థన చేయాలి, ఎలాంటి భారం కలిగి మనం ప్రార్థన చేయాలి? ఒకసారి అపోస్తుల కార్యాల్లో ఒక మాట మనం చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి
చూడండి ఇక్కడ మనం చాలాసార్లు చదివినటువంటి వాక్యం ఇక్కడ. ఆయన తీసుకొచ్చి చెరసాలలో వేశారు. చదవండమ్మా. పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చిత్రశ్రములు సైనికులకు అతను అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని. ఇక్కడ గమనించండి, ఆయన చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టినటువంటి ఆయనకి ఒక కైండ్ ఆఫ్ ఒక సెక్యూరిటీ చుట్టూ ఏర్పడడం జరిగింది. ఆ గోడల తీవ్రత ఎలా ఉంది, ఆ ఉద్దేశం అంతా అక్కడ మంచిగా రాయబడి ఉంది మీరు చూస్తున్నట్లయితే. అయితే ఇక్కడ జరిగినటువంటి మెయిన్ క్రియ చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడిన, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో, ఆసక్తితో కాదు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉంటుంది. హల్లెలూయా. దేవుడి యొక్క కార్యం జరగాలనేటువంటి నీ యొక్క ఉద్దేశం ఇక్కడ ఈ తీవ్రత చూడండి. ఈ యొక్క ప్రార్థన తీవ్రత ఇక్కడ మనం ఏ కొలమానంలో కొలవచ్చండి అని అంటే, అరే వాళ్ళకి ఆసక్తే కాదు, చాలా అత్యాసక్తి ఉంది. ఎట్లా అయినా సరే ఈ కార్యం జరగాలంతే. ఏ విధమైనా సరే, ఏదైనా సరే, తలకిందులైనా సరే ఈ కార్యం జరగాలి. అది వారి తీవ్రత. ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరికీ అదే తీవ్రత. దేవుడు ఎందుకు అంత ఇన్స్టెంట్గా అక్కడ కార్యం చేయడానికి సిద్ధపడ్డాడు? ఎందుకు దాడి సిచ్యువేషన్ వేరు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూడండి. ఎందుకు నేను అదే అంటున్నాను, మన ప్రార్థించేసేటువంటి ఆ ప్రార్థన తీవ్రత ఏదైతుందో అది దేవుణ్ణి అంతగా కదిలించడానికి ఇష్టపడతా ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా నేను అదే మాట చెప్పాను మీతోటి. మనకున్నటువంటి విశ్వాసమును బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క భారమును బట్టి దేవుణ్ణి కదిలించగలుగుతుంది మన ప్రార్థన. ఇంత ఆసక్తితో మనం ప్రార్థించాలని అంటే, ఎంత ఆసక్తి కలిగి మనం, అత్యాసక్తి కలిగి మనం ఒక విషయం గురించి మనకి ప్రార్థన చేయాలని అంటే నీకు ఒక సహాయం అవసరం. ఏమిటా సహాయమో తెలుసా? దేవుడు మాత్రమే ఈ కార్యం చేయగలడు అనేటువంటి విశ్వాసం నీకు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది అసాధ్యం, ఇది నా వల్ల సాధ్యం కాదు, ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఇది అవ్వలేనటువంటి పరిస్థితి, ఇది జరగలేనటువంటి పరిస్థితి, రైట్, ఇలాంటి ప్రార్థన నాకు ఇష్టం అని చెప్తా ఉన్నాడు దేవుడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషుని వలన కాదు, ఒక మనుషుని శక్తి వలన కాదు, లేకుంటే ఒక ప్రభుత్వం వలన ఇది కాదు. ఈ కార్యం జరగాలనంటే అన్లెస్ దేవుడు చేయవేస్తే తప్ప ఇది జరగదు. అలాంటి సమయంలో నీవు దేవుడి మీద డిపెండింగ్ అయినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ప్రియులారా, దేవుడు సంతోషపడతాడు. ఎందుకు తెలుసా? నా కుమారుడికి అర్థమైంది, నా కుమారుడికి తెలిసింది కాబట్టి విశ్వాసం ఉంచగలిగాడు. అట్టి గొప్ప విశ్వాసమును బట్టి దేవుడు నీ యందు కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మీరు మోస్తున్నటువంటి భారం ఏమిటో ప్రతి ఒక్కరికి మీ సొంతంగా మీకు తెలుసు. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి రీతిగా ఆర్థిక పరిస్థితి అయి ఉండొచ్చు, లేకుంటే అభివృద్ధి కొరకు అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకొక సమస్య అయి ఉండొచ్చు, అనారోగ్యం అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకోటి అయి ఉండొచ్చు. కానీ ఈ కార్యాన్ని చేయడానికి దేవుడు మాత్రమే సంసిద్ధుడు. ఆయన మాత్రమే అలాంటి శక్తి కలిగినటువంటి వాడు అని నీవు నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి, అటువంటి ఆ శక్తితో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఈరోజు చదువుదాం. మత్తయి సువార్తలో ఒకసారి చూసినట్లయితే అక్కడ ఒక కనానీయురాలు యొక్క ప్రార్థన, స్త్రీ యొక్క ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడి దగ్గరకు వచ్చి తన కుమార్తె గురించి తన ప్రార్థన చేస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు దేవుడు అంటాడు కదా, నేను ఈ పలానా బిడ్డల కోసం వచ్చానమ్మా, ఇజ్రాయెల్ కోసం వచ్చాను, కానీ ఇలాంటి అన్యులైనటువంటి వారి దగ్గర కోసం నేను ఈ కార్యం చేయాలని నేను అనుకోవట్లేదని దేవుడే నిర్ణయం చేసుకున్నాడు. ఓకే, అలాంటప్పుడు ఈమెకున్నటువంటి విశ్వాసం గురించి నేను అంతగా మాట్లాడినా, ఈవిడుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమె ఏమంటుంది తెలుసా? ఒక మాట పలుకుతుంది. ఆ మాట చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 15:22 వచ్చిన నుంచి 28 వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళగా ఒక కనాను స్త్రీ అనే ఆమె వచ్చింది. ప్రభువా, దావీదు కుమారుడా అని దేవుడు సంబోధిస్తూ, నన్ను కరుణింపుమయ్యా, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేస్తూ ఉన్నది. అలాంటి ఆమెకు స్వస్థత అవసరం, విడుదల అవసరం. ప్రభువా, నీవు కార్యం చేస్తే తప్ప ఇది జరగదు అనే నమ్మకతో విశ్వాసత తల్లి ఇచ్చిందండి. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినని చెప్పలేదు, ఏ బదులు ఇవ్వలేదు. ఓకే ఉండాలా,
అప్పుడు ఆయన శిష్యుల వద్దకు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్న దానిక ఈమెను పంపివేయడని ఆయనను వేడుకొనగా. నెక్స్ట్ చదవండి అమ్మా. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే మరి యెవని వద్దకు నేను పంపబడలేదు కదా అనేటువంటి సమాధానం ఆయన ఉత్తరంగా ఆవిడికి సమాధానం ఇచ్చినప్పుడు, ఆ తల్లి యొక్క మాట తీరు చూడండి. కోపం తెచ్చుకోలేదు, విసుగుపోలేదు, నీరసించలేదు. అరే దేవుడు కార్యం చేయడు కదా అనేటువంటి ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చింది. ఒక విషయం గురించి మనం తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాం, దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చింది, ఇది నీకు అవదు జరగదు, నేను చేయనని దేవుడు చెప్పాడు అనుకోండి. అప్పుడు మన యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటుందో రగిలిపోతాం, మన కోపంతో ఉడికిపోతాం, మాట్లాడుకున్నటువంటి అనవసరమైనటువంటి మాటలు మన నోటి నుంచి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. దేవుని సైతం దూషించగలిగినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంటాం. ఒక విషయంగా చెప్పాలని అంటే, ఎందుకో తెలుసా, నీ దగ్గర ఆ విశ్వాసం పని చేయట్లేదు. ఇక్కడ ఈ తల్లి దగ్గర పనిచేసినటువంటి విశ్వాసం ఏంటి తెలుసా, ఈయన మాత్రమే సమర్థుడు, ఈయన మాత్రమే చేయగలడు, ఈయన వద్దకి నేను వస్తాను, ఆయన అన్నటువంటి ఆ విశ్వాసమును బట్టి ఆయన కార్యం చేస్తాడు. చూడండి నెక్స్ట్. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, అయ్యా నాకు సహాయం చేయి తండ్రి అని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెని తీసుకుని కుక్క పిల్లలకు వేయటకు యుద్ధం కాదని చెప్పిన, కుక్కతో పోల్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ తల్లి కోపడలేదండి. ఆ తల్లి కోపడలేదు. ఏం చెప్తే తెలుసా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుండి పడి ముక్కలను తినును కదా అని చెప్పారు. నెక్స్ట్ ఏం జరిగింది? 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రజలు హల్లెలూయా హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామా. అలాంటి విశ్వాసం కలిగి మనం ప్రార్థించగలగాలండి. నేను ఎందుకు అంటున్నానంటే, ఆ మాట నీ యొక్క ప్రార్థన ఆ తీవ్రతను ఒక కొలమానం నువ్వు చూసుకున్నట్లయితే ఆ ప్రార్థన తీవ్రత బలపడడానికి ఒకటి అవసరం, ఒక టూల్ అవసరం నీకు. ఆ టూల్ ఏంటనేనంటే ఆ విశ్వాసం, దేవుడి పట్ల నీకు ఉన్నటువంటి విశ్వాసం. ఆయన మాత్రం చేయగలడు, సమర్థుడు, కార్యము ఆయన ద్వారా మాత్రమే సఫలమవుతుందని నీవు విశ్వసించగలిగినప్పుడు, ఆ విశ్వాసాన్ని బట్టి ఈ తల్లి విషయంలో దేవుడు ఆ కార్యం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా, ఆ యొక్క విశ్వాసమును బట్టి. అంతగా తల్లి నమ్మింది కాబట్టి. నేను అందుకంటున్నాను, మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని మనం కదిలించగలుగుతాం. ఆ యొక్క విశ్వాసం దేవుడిని ఏం చేస్తుంది తెలుసా, నీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. హలో ప్రజడు హల్లెలూయా హల్లెలూయా. దేవుని అట్రాక్ట్ చేయడానికి, దేవుణ్ణి నీ వద్దకు అట్రాక్ట్ చేసేది ఏంటో తెలుసా, ఆయన పట్ల నీవు ఉంచినటువంటి నమ్మిక, విశ్వాసమే. ఎప్పుడైనా సరే గమనించండి, ఎట్లా జరుగుతుంది కార్యం అని అంటే, అంతగా నీవు ఆయన్ని విశ్వసించగలిగినప్పుడు, అంతగా ఆయన యందు నీవు నమ్మికొచ్చగలిగినప్పుడు, నా బిడ్డ, నా కుమారుడు నా పట్ల ఆధారపడి ఉన్నాడు, ఈ కార్యం ఏదైనా సరే నేను ఆయన చేయడానికి సిద్ధుడిని, దేవుడు ముందుకు వస్తాడు. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆ కుమార్తె అమ్మని ఏమైందట, స్వస్థత కలిగింది. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి ఒక కారణం ఉంది, ఒక ప్యాటర్న్ మనం చేంజ్ చేసుకోగలగాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దాని వెనక ఆలస్యం వెనక నీ సమస్యతో పోరాడడం కాదు, ముందు నీలో కార్యం ఆయన చేయాలనుకుంటున్నాడు. నీలో కార్యం చేసి ఆ తర్వాత నీ ద్వారా ఆ సమస్యను దేవుడు క్లియర్ చేయాలని అనుకుంటా ఉన్నాడు. సో మనలో మార్పు కోరుకుంటున్నాడు ఆయన. ఈ మార్పు ఏ విధంగా కోరుకుంటున్నాడు తెలుసా, ఆయన యందు నీకు కావాల్సినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. అది కార్యం. ప్రజలు హల్లెలూయా. ఎంతగా నా కుమారుడు ఈ విషయాన్ని బట్టి నమ్మేంత వరకు కూడా ఈ కార్యం హోల్డ్లో ఉంటుంది. నువ్వు అంతగా దేవుడిపై నమ్మకం ఉంచేంత వరకు కూడా ఆ కార్యం హోల్డ్లోనే ఉంటుంది. చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ విషయం గురించి నేను నమ్మిక కలిగి ఉన్నానని చెప్తారు, పక్కెళ్ళి మళ్ళీ వేరే విధంగా మాట్లాడతారు. జరిగితే ఏమో అటు ఇటుగా కూడా మాట్లాడవచ్చు. ఇలాంటి ఉద్దేశాలు హృదయాంతలో జరిగినటువంటి వాడు ఆయన దగ్గర మనం అబద్ధం ఆడలేం. మనుషుల దగ్గర నువ్వు నెప్పించవచ్చు, మనుషుల దగ్గర నువ్వు మాట మార్చవచ్చు, ఏదో ఒకటి చెప్పవచ్చు, కానీ హృదయాన్ని గుర్తెరిగినటువంటి దేవుడి దగ్గర మనం ఏం చేయలేం, అబద్ధం ఆడలేం. అబద్ధం ఖచ్చితంగా ఆయన దగ్గర ఆడలేం మనం. కాబట్టి నీ హృదయాన్ని గమనిస్తుంటాడు, ఎంతగా నమ్మిక విశ్వాసం కలిగి నా కుమారుడు కుమార్తె ఈ విషయం పట్ల ఉండి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ బైబిల్ గ్రంథంలో ఒకసారి జరుగుతుంది. ఎప్పుడైనా సరే దేవుడి యొక్క కార్యముల గురించి నమ్మినప్పుడు మనం పలికేటువంటి మాటల కంటే అవిశ్వాసం కలిగి పలికేటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి నీవు సమాధానం చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవిశ్వాసం కలిగి పలికేటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి సమాధానం నువ్వు తిరిగి దేవుడికి సమాధానం చెప్పాలి. అది ఎంత తీవ్రంగా తీసుకెళ్తుంది అంటే, కాకపోతే
మరణం వరకు కూడా నిన్ను తీసుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి అది. అలాంటి సిచ్యువేషన్ ఒకటి మీకు ఈరోజు చూపిస్తాను. రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం ఈ మాటలు చదువుకుని మనం ముగించుకుందామండి. 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, ఆ. యెహోవా మాట ఆలకించుము. ఆ. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. రేపు ఈ వేళకు సొమ్రోను ద్వారముందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు. చూడండి, 6వ వచనంలో మనం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే వారు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. ఆ కరువుతో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దేవుని యొక్క సేవకుడు వచ్చి ఆయన కొన్ని మాటలు పలుకుతాడు. ఏమంటాడట, రేపు ఈ పాటికల్లా ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వేళకు సంభ్రమణ ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మౌనిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మౌనికల యవనులను అమ్మబడి అంటాడు. అరే, ఎంత కరువు పరిస్థితులు ఉంది, ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు 6వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ కనబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఏమంటాడు ఆయన, రేపు ఈ పాటికి ఇంత రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఇంత రీతిగా ఇక్కడ అమ్మకాలు జరగబోతున్నాయి, ఒక్కొక్క దానికి ఇంత చెల్లించబోతున్నారు. ఆ ప్యాటర్న్ కూడా చెప్పేస్తా ఉన్నాడు. ఎంతెంత అమ్ముతారు అనేటువంటిది ఆ కొలమానాన్ని కూడా ఆయన చెప్పడం జరుగుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి రాజుకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి నీ మాటలు మాట్లాడుతున్నాడు, ఇది జరిగేటువంటిది కాదు. ఎందుకనంటే కరువు చూస్తే ఇలా ఉంది, ఇది అసాధ్యం, ఇది సాధ్యం కాదు. మరి ఇలాంటప్పుడు ఈయన వచ్చి ఇది జరుగుతాడంటాడేంటి, ఇది సాధ్యం అంటాడేంటి, ఇది దేవుడు వల్ల అవుతుంది అనే మాట పలుకుతాడేంటి, పరిస్థితి మన కళ్ళెదురుగా కనబడుతుంది, ఇది ద్వారం మూయబడింది, అలా జరిగేటువంటి విషయం కాదు కదా, మరి ఎట్టి రీతి నమ్మకంతో ఇతను వచ్చి మాట మాట్లాడుతున్నాడు, ఇది జరగదు అని చెప్పడం జరుగుతుంది. ఆ మాట మనం ఒకసారి చూద్దామా. 6-7 వచనాల్లో మాట రాయబడి ఉంటుంది. 6-7 వచనాలు, 7వ అధ్యాయము 6-7 వచనాలు. చూడండి ఆ మాట, ఆ రెండో వచనం నుంచి చదువుతున్నప్పుడు ఆ మాట ఉంటుంది. ఆ మాట వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే, వీరి మీద యుద్ధం చేయడానికి శత్రువులు వస్తారు. వీరి మీద యుద్ధం చేయడానికి వచ్చినటువంటి శత్రువులు ఏం చేస్తారో తెలుసా, అక్కడ చూడండి వారు చేసేటువంటి కార్యం ఎలా ఉంటుందో. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహ ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చేటకు ఇజ్రాయేలు రాజా హిత్తీయుల రాజుకును ఐగుప్తీయుల రాజుకును బద్దెమిచ్చి ఉన్నాడని సిరియనులను ఒకరితో ఒకడు చెప్పుకొని. నెక్స్ట్ 7వ వచనం చదువుదాం. విడిచిపెట్టి పారిపోయారు ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఆ మాట చెప్పడం జరిగింది. వీరి మీద యుద్ధానికి వీరందరూ వచ్చి ఉన్నారు. వచ్చినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి సంతతిని తీసుకొని వచ్చి వీరి మీద యుద్ధం ప్రకటించడానికి వీరి దగ్గరికి వచ్చినప్పుడు వారు భయపడి వారు ఏం చేశారంటే అన్నిటిని వాటిని అక్కడ విడిచిపెట్టి వారు వెళ్ళిపోవడం జరిగింది. చూసారా దేవుడి యొక్క కార్యాలు. కరువుతో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి వారు వ్యక్తులు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల ద్వారా తీసుకొచ్చాడు. ఆ శత్రువుల ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి వారందరికీ పంచిపెట్టేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడతా ఉంటుంది. 17వ వచనం నుంచి చూద్దాం. అదే అధ్యాయం 17వ వచనం, 16వ వచనం నుంచి చదువుదాం. చూడండి ఇక్కడ జరిగేటువంటి ఈ వచనాల సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే, వారు తీసుకొచ్చినటువంటి దాని అంతటిని వారు ఏం చేస్తారట, ఏదైతే దైవ సేవకుడు చెప్పి ఉన్నాడో అటు రీతిగా అక్కడ జరగడం మొదలు పడుతుంది. అటు రీతిగా ఆ అమ్మకానికి, ఆ రోకలకి, ఆహారం ఏదైతే ఉందో వాటిని అమ్మడం జరుగుతుంది. ఎవరైతే రాజు దాన్ని అనుమానించి ఉన్నాడో, మొదట్లో అవిశ్వాసంతో ఇది జరుగుతుంది అనేటువంటి మాట అన్నప్పుడు అక్కడ దైవ సేవకుడు రాజుతో మాట చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు, నువ్వు ఈ కార్యం జరగడం అనేటువంటిది నువ్వు చూస్తావు. విశ్వాసం కలిగి వాళ్ళు ఉన్నారు, అవిశ్వాసం కలిగి నువ్వు ఉన్నావు. అవిశ్వాసం కలిగినటువంటి నువ్వు పలికినటువంటి మాట ఏంటంటే, ఇది జరుగుద్దా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అనేటువంటి మాట పలికినందుకు నువ్వేం చేస్తావు తెలుసా, నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుభవించవు అనేటువంటి మాట మనకి 2వ వచనం 3వ వచనం మధ్యలో మనకి కనబడుతుంటది. అయితే ఇక్కడ చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసంతో ఉన్నటువంటి నీవు ఆ విషయం జరగడం చూస్తావు కానీ దాన్ని నీవు అనుభవించలేవు. దానికి గల కారణం ఏంటో తెలుసా, అవిశ్వాసం కలిగి నీవు పలికినటువంటి మాట. అందుకే నేను అంటున్నాను,
విశ్వాసము కలిగి ఒక వ్యక్తి దాని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసము కలిగి ఒక వ్యక్తి దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నప్పుడు, విశ్వాసము కలిగి దేవుడి యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి పెద్ద దగ్గరికి పోయి ఇది అసాధ్యమైనటువంటి ఆ మాట నువ్వు పలకొద్దు, మౌనముగా ఉండు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? శిక్షార్హుడవై నీవు ఇక్కడ మిగిలిపోయేటువంటి పరిస్థితి. ఆ విశ్వాసం కలిగినటువంటి వారు ఈ ఏదైతే ఆ పరిస్థితి ఉందో దాన్ని అనుభవిస్తారు. కానీ ఎవరైతే అవిశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఏం చేస్తారట? నువ్వు అనుభవించలేవు. నువ్వు చూస్తావు కానీ నువ్వు ఏటమ్మా మాట, నువ్వు చూస్తావు కానీ నీవు కనులారా చూచేదవు కానీ దానిని నీవు తినకపోదువు. ఎస్, ఇది జరిగిందా? ఎస్, ఇట్ ఈస్. 16వ వచనం మనం చూద్దాం. 16వ వచనం మనం త్వరగా ముగించుకుందాం అండి. 16వ వచనం నుంచి మనం చూద్దాం. అదే అధ్యాయం. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకునేది. కాబట్టి యెహోవా మాట చెప్పున, ఒకసారి ఆగండి, అసలు చెప్పింది ఎవరు? దైవజనుడు చెప్పాడు. ఇక్కడ ఏ మాట రాయబడి ఉంది? యెహోవా మాట చెప్పున. అంటే చూసారా, ఆయన పలికినటువంటి ఆ పలుకు, ఆయన చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థనకు దాని సమాధానం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అది, ప్రార్థనకు ఉన్నటువంటి బలం అది. ఒక 10 మంది చేత అధికారి కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ చేత దేశం కాదు. నీవు ప్రార్థిస్తుంటే ఏం కదులుతున్నారో? ఎవరు కదులుతున్నారో? దేవదూతలు కదులుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానికి కావాల్సినటువంటి టూల్స్ రెండే రెండు టూల్స్. ప్రార్థన విజ్ఞాపన తీవ్రత ఎంత, రెండవ కొలమానం ఏంటి? ఎంతటి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావు అనేటువంటిది. ఈ రెండింటిని ఎంతగా బలోపేతం చేసింది తెలుసా ఆ ప్రార్థనకు? ఇదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి మాట, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకునేది. కాబట్టి యెహోవా మాట చెప్పిన రూపాయి ఒక్కింటికి, యెహోవా మాట చెప్పిన ఒక్కింటికి ఒక మౌనిక సన్నని పిండి 2 మౌనికల యవ్వనం. ఏమిటట? ఆయన దైవసేవకుడు కదా చెప్పినాడు ఆ మాట. మరి ఈయన దేవుడు చెప్పిన మాట అంటే అది జరిగింది. నెక్స్ట్ చదువుదామమ్మా ఆ మాట. 17, 18, 20 వచనం వరకు చదువుకుందాం. ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారం నిలబడుటకు నిర్ణయింపగా రాజు దైవజను యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమునందు ధనుల తొక్కుల చేత అతను మరణమైన. చూసారా, ఆయన ఏం చెప్పాడు? నువ్వు చూస్తావు కానీ దీన్ని నువ్వు అనుభవించు. వచ్చింది, జరుగుతుంది, ఆయన చూస్తున్నాడు. ఈయన ఏ విధంగా చనిపోయాడు చూడండి. తొక్కిసలాట్లో చనిపోయాడు. అవిశ్వాసంతో పలికేటువంటి మాట. దేవుడి యొక్క కార్యానికి మనం ఎదురెళ్ళొద్దు. అందుకే మనుషుల్ని ఎవరిని శత్రువుగా పెట్టుకోకండి. నేను చెప్పేది ఈరోజు అదే. మనుషుల్ని ఎవరిని శత్రువుగా మీరు పెట్టుకొని ఆ మనిషి యొక్క నాశనం కొరకు కానీ, ఆ మనిషి యొక్క జీవితం పాడైపోవాలనేటువంటి ఉద్దేశం కానీ చేయొద్దు. అలాంటి ప్రార్థనలు వద్దు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. దేవునికి అప్పచెప్పడం వేరు, విలాపించడం వేరు, విజ్ఞాపన చేయడం వేరు. ఆ కైండ్ ఆఫ్ ప్రేయర్ చేయొచ్చు. కానీ నాశనం కోరుకుని శత్రువుగా ఒక మనిషిని పెట్టుకుని ప్రార్థన చేయకూడదు మనం ఎప్పుడు కూడా. అదేమవుతుంది? తిరిగి ఇటు రీతిగా నీ యొక్క పరిస్థితి ఉండేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉంది. చదువుకుందామా, పూర్తి చేద్దాం త్వరగా. రేపు ఈ వేళప్పుడు నెరవేరు. ఆయన చెప్పినటువంటి మాట ఇక్కడ నెరవేర్పు మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. ఆ నెరవేర్పు జరగ ముందే ఏం జరిగింది? నువ్వు చూసావు కానీ దాన్ని నువ్వు అనుభవించు అన్నాడు. అటు నువ్వు తినమన్నాడు. అటు రీతిగానే ఆయన చూశాడు, తొక్కిసలు అట్లా జరిపాడు. ఎంత సాడ్ న్యూస్ కదా. కాబట్టి ప్రార్థన యొక్క తీవ్రత ఏంటి అనేటువంటిది గుర్తెరిగి ప్రార్థించండి. ఏ రీతిగా, ఏ సమయంలో, ఎటు రీతిగా దేవుని యొద్ద మనం మొరపెట్టాలో గుర్తెరిగి ఉండాలి. ప్రార్థన చేయమన్నారు కదా అనేసి పలికినటువంటి మాటలు అన్నీ సాధ్యం అవుతున్నాయని అంటే అది నువ్వు ఏం చేస్తావు అంటే ఒక ప్యాటర్న్ నువ్వు పెట్టుకుని నిన్ను నువ్వు భక్తి పరుడురాగా లేకుంటే ఇంకొక విధంగానో అది కనపరిచిగా ఉన్నటువంటి ప్రయత్నమే తప్ప దేవుడితో నువ్వు సూటిగా మాట్లాడుతున్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం బ్రదర్, లేకుంటే ప్రార్థన చేసుకుందాం సహోదరుడా, సహోదరి అంటే ఆనందంతో ఉప్పొంగి మనస్ఫూర్తిగా మనం ముందుకు రాగలగాలి. ఎందుకు రాలేకపోతున్నానంటే ఈ గాట్ బోరింగ్ థింగ్స్ అనమాట. ఇవన్నీ డైలీ జరిగే విషయాలే కదా.
మనకి అవసరం లేదు, పర్లేదు, లేకుంటే నేను ఒక్కడిగా కూర్చొని చేసుకుంటాను. ఈ ఈ ఈ ప్యాటర్న్ అనేటువంటిది సరైనటువంటి ప్యాటర్న్ కాదు. దేవుడి దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకోవడానికి నేను చెప్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గుంపులో నువ్వు కూడుకున్నది 1/2 అవర్ అయినా, గుంపులో నువ్వు కూడుకున్నది 1 అవర్ అయినా, దానికి నువ్వు రెస్పాండెడ్ ప్రేయర్ నీతో ఉండాలి. ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఆ ప్రార్థనకు నువ్వు ఏకీభవించి ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఎందుకో తెలుసా, చాలామంది ప్రార్థన ఎట్లా ఉంటాయంటే వాళ్ళ సొంత విషయాలు, వాళ్ళ సొంత లాభాల గురించి ప్రార్థించినప్పుడు ఒక తీవ్రతతోనూ, పక్కోడి గురించి ప్రార్థన చేసినప్పుడు మౌనంగానూ ఉండేటువంటి పరిస్థితులు. అలో దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతిదీ కూడా. మనుషులకి కళ్ళు కప్పి నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ దేవుడికి చేయలేవు. ప్రతి ఒక్క వ్యక్తికి సహోదరుడుగా నువ్వు ఫీల్ అవ్వగలిగినప్పుడు ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంతే భారం కలిగి నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలండి. అంతే భారం కలిగి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. రేపు పొద్దున్న పరలోకి వెళ్ళిన తర్వాత అందరూ ఒకరు చూసిన అక్కడ ఎలాంటి చేయలేం కదా. అర్థమవుతుందా? నేను చెప్పదలుచుకోలేదు మాట. కాబట్టి ఇక్కడతో మన జీవితాలు ఆగిపోలేదు. ఇక్కడతో ఈ భూమితోనే, ఈ ప్రపంచంలోనే ఈ జీవం చనిపోయిన తర్వాత మరణంతోనే మన జీవితాలు ఆగిపోలేదు. మన జీవితాలు కొనసాగుతాయి. ఇదే వ్యక్తులతోనే నువ్వు మళ్ళీ పయనం చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు ఒకరి గురించి ఒకరికి ఇబ్బందులు అవుతుంది, ఎందుకు చిన్నదానికి ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే, ద వే ఆఫ్ మెచ్యూరిటీ, ఆత్మీయత నీలో వచ్చిన కొలది, ఆత్మీయతలో నీవు ఎదిగిన కొలది, చెప్పాను కదా, విషయాలు అర్థం చేసుకునే తీరు మారుతుంది, మనుషులను అర్థం చేసుకునేటువంటి తీరు మారుతుంది. నేనే చెప్తాను ఇందాక, స్నేహితుడు వల్ల నేను ఎంతగానో ఇబ్బంది పడు, ఇప్పుడు నేను అంతగా ఫీల్ కావట్లేదు. నేను కావట్లేదు ఇప్పట్లో. అలాంటి దానికి మించిన దెబ్బలు తగిలినా, నా కళ్ళెదురుగుండా నన్ను మోసం చేస్తున్నారని నాకు తెలిసినా కానీ నేను ఫీల్ అవ్వట్లేదు. మానేసేది బాధ ఉంటుంది నాకు కూడా. ఎందుకు మానేసింది తెలుసా? ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ అది వేరే ఉంది, ద వే ఆఫ్ మెచ్యూరిటీ వేరే ఉంది. అరే ఇంకా ఇటు చిన్నపిల్లడుగా ఉన్నాడని ఫీల్ అవుతుంది. అది ఇప్పుడు బాధపడుతుంది. అది ఎప్పుడు ఆ ఆధ్యాత్మిక స్థితిలోకి వస్తాడు, ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో తన వస్తుంది, లేకుంటే ఎప్పుడు దేవుని కోణంలో కార్యాలను చూడడం మొదలు పెడతారు, దేవుని యొక్క ప్రణాళికలో కార్యాలను చూడడం మొదలు పెడతారు, దేవుని యొక్క ఉద్దేశంలో ప్రణాళికను చూడడం మొదలు పెడతారు. ద వే ఆఫ్ మెచ్యూరిటీ కోసం మనం ప్రార్థించాలండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ కోణమైనటువంటి భక్తి జీవితానికి, ఆ కోణమైనటువంటి జీవితంలోనికి నీవు రాగలి ఉండాలి. ఆఖరుగా ఒక మాట మనం చదువుకుని మనం గుంచుకుందాం. 20వ వచనం కూడా చదివినట్లయితే మనం నెక్స్ట్ వచ్చిన మనం వెళ్దాం. ఆ మాటలు ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తుంటున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఈ మాటతో మనం ముగించుకుందాం అండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన యొక్క బలహీనతను చూసి ఆయన సహాయం చేయుచున్నాడు. ఏలయనగా సరిపోతుందమ్మా. ఏలయనగా మనం యుక్తముగా, ఇప్పుడు వరకు మరి నా జీవితంలో కార్యాలు జరిగినాయి కదా బ్రదరు, నా జీవితంలో ఎన్నో దేవుడు నెరవేర్పులు కలిగినాయి కదా అని అంటే, జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? నీ యొక్క ప్రార్థన నువ్వు అనుకుంటున్నావు, వచ్చి సాక్షి నిలబడి చెప్పేస్తా ఉన్నావు. తెలుసా అక్కడ మాట ఏంటి? నీ యొక్క బలహీనతను గుర్తిరిగినటువంటి ఆత్మ సహాయం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎలా యుక్తమైనటువంటిదిగా నీవు ప్రార్థించాలో మనకు తెలీదు. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచు ఉన్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అయినటువంటి దేవుడు మన పట్ల మూలుగులతో, ఉచ్చరింప సఖ్యము కానిటువంటి మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందు గురించి కార్యాలు జరుగుతున్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి తన యొక్క భక్తి జీవితం గురించి కొలమానాలు పెట్టేసి వాడింత వీడింత అని ఈ విషయం చెప్పిన తర్వాత కొలుచుకున్నాడంటే ఆడంత అమాయకులు లేడు నా మాటలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు చేస్తుంటే జరుగుతుందా? నువ్వు చెందుతుంటే జరుగుతుందా? నీకు చేత కాదు కాబట్టి ఆత్మదేవుడు నీ పట్ల విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి జరుగుతున్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆత్మదేవుడు ఈ కార్యం చేయాలంటే మనం డిపెండింగ్ అవ్వాలి. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆ రెండు విషయాలు కూడా
మన ప్రార్థన జీవితంలో పెట్టుకుని ఉంచాలి. ఏంటవి? ప్రార్థన తీవ్రత, దాన్ని బలపరచడానికి మన యొక్క విశ్వాసం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం, దేవుడి యొక్క సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి యొక్క